అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. క్లీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఫైర్ ఇంజిన్లు వచ్చేటండి క్లీన్ చేయడానికి. క్లీనింగ్కి ఫైర్ ఇంజిన్లు ఏమంటే ఓన్లీ రోడ్లు ఒకటే కాదు, ఇళ్ళు కూడా కడిగేస్తున్నారు వెళ్ళి. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అసలు ఇలాంటి ఒక టెక్నాలజీని. ఫైర్ ఇంజిన్ని ఇలా యూజ్ చేయొచ్చా, ఆ రేషన్ ఇచ్చే ఆ వాహనాలని అలా యూజ్ చేయొచ్చా, డ్రోన్స్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చా, ఇవన్నీ ఈ ఎక్కడి నుంచి వచ్చిందని మాస్టర్ మైండ్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కూడా కడిగించేస్తున్నాడు ఆయన. రోడ్లు ఇళ్లను శుభ్రం చేస్తున్నారు అధికారులు. ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేయిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వరద ముంపు తగ్గిన గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు అంత కష్టం ఒక ఎత్తు అయితే, వరద వల్ల ఏర్పడిన బురద, ఇళ్లలో ఉన్న బురద, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రజలు చాలా శ్రమ పడ్డారండి. వాటిని క్లియర్ చేసుకోవడం వాళ్ళ పని కాబట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ ఇల్లు కూడా మేము వచ్చి క్లీన్ చేస్తామని గవర్నమెంట్ ఎక్కడ దొరుకుతుందండి? కేరళ ప్రభుత్వం చేయలేదా పని? ఆ టైంలో ఏదో ఆహారం అందించింది, దుస్తులు అందించింది తప్ప వాళ్ళ ఇళ్లను కూడా క్లీన్ చేసే పరిస్థితి అంటే మన ఇంటి పెద్ద తీసుకుంటాడు. అది మన ఇంటి పెద్ద తండ్రో అన్నో లేకపోతే మరొకరో ఎవరో ఉంటారో ఆ పెద్ద చేస్తాడు పని. ఈవేళ వీళ్ళందరింటికి వాళ్ళ ఇళ్లలో పెద్దగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆ బాధ్యత. వరద ఎక్కడైతే తగ్గిందో అక్కడ ప్రస్తుతం క్లీనింగ్ అండ్ బ్లీచింగ్ పనులు జరుగుతున్నాయి. రోగాలు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చల్లుతున్నారు. అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వేలాది మంది పారిశుధ్య కార్మికులు తరలివచ్చారు. ప్రొక్లైనర్లు, టిప్పర్లతో వేస్టేజ్ ని తొలగిస్తున్నారు. రోడ్లపై ఏదైతే బురద పేరుకుపోయిందో దానంతటిని ఫైర్ ఇంజన్లను ఉపయోగించి తొలగిస్తున్నారు. వారం రోజుల్లో సిటీని యథాతథ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నంగా జరుగుతోంది. ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్లు అన్నమాట. ఫైర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టర్ మొత్తం ఎంత క్లీనిక్ అడిగారు చూడండి. మార్బుల్ దగదగలాడి, అంతకుముందు మార్బుల్స్ కన్నా సరే ఇక నాకు తెలిసి పాలిష్ కూడా పెట్టేసినట్టున్నారు. ఎంత క్లీన్ అయిపోయింది చూడండి. మొత్తం ఇంట్లో మళ్ళీ సామాన్లు కూడా సర్దేసి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు అంత క్లీన్గా ఉంది ఇల్లు. అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మట్టుకు క్లీన్ చేశారు. మేము ఎలా చేసుకోవాలా దేవుడా అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అది నిజమైన కృతజ్ఞత అంటే. మీరు పేటీఎం గాళ్ళని పెట్టించాబే మా ఇల్లుకి రాలేదండి, మా ఇంట్లో కడగలేదండి, మా బాత్రూమ్ కడగలేదండి, లేదా నా బండికి మట్టడిసిందండి, నా బండి కడకుండా పోయారండి, ఇలాంటివి చేస్తాడు ఇప్పటి నుంచి జగన్ రెడ్డి. అతనికి వచ్చినాయి అయ్యే. పని చేయటం రాదు, వంకలట్టడం వచ్చు జగన్ రెడ్డికి. అసలు ఇలా ఎప్పుడన్నా విన్నామండి? ఇప్పటికి చాలా వరదలు వచ్చాయి, చాలా స్టేట్లో జరిగాయి. కానీ ఆ ఇంటిని కూడా క్లీన్ చేసే గవర్నమెంట్ని ఫస్ట్ టైం చూశాను. ఆ ఇంటిని కూడా క్లీన్ చేయించే ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఈ టెక్నాలజీ ఇప్పటిదాకా ఎవడో వాడలేదు. జగన్ రెడ్డి వచ్చా లేదు మేము పూర్వకాలంలో వాడేసామంటాడేమో, మరి అది కూడా వినాలి. మరి దరిద్ర వేదాలు వెళ్తా అప్పుడు ప్రచారాలని.